Hi students, welcome to ACE Online. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని ఇచ్చారు. సో టు క్రియేట్ గ్రీన్ హైడ్రోజన్ కెపాసిటీ ఇన్ ఇండియా అట్లీస్ట్ 5 million metric tons per annum. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ అడిషనల్ 25 gigawatts రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అండి. యాక్చువల్గా 25 కాదు, ఇది 125 gigawatts ఎనర్జీ అనేది మనం ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా 2030 లోపు మోస్ట్లీ ఈ హైడ్రోజన్ ఇలాంటి వాటి ద్వారా ఎన్హాన్స్ చేసుకోవాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ క్యుములేటివ్ రిడక్షన్ ఇన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్ ఓవర్ 1 lakh crores అంటున్నాడు. సో ఈ 1 lakh crore rupees అనేటువంటిది మనం అంటే బయట నుంచి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవడం ద్వారా 1 lakh crore rupees సేవ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ నియర్లీ 100 million metric tons ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అని అంటున్నాడు. ఓకే, సో అబేట్మెంట్ ఆఫ్ నియర్లీ 100 million metric tons. జనరల్గా 100 కాదు, ఇది 50 అనమాట. ఓకే, సో 50 million metric tons అనేటువంటిది చెప్తాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్ ఓవర్ ద 8 lakh crore ఇన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. జనరల్గా ఈ మిషన్ ద్వారా మనం మోర్ దాన్ 8 lakh crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసి ప్రపంచంలోనే హైడ్రోజన్ ఎక్స్పోర్టర్స్లో హైడ్రోజన్ ప్రొడక్షన్లో టాప్లో ఇండియా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అనేటువంటిది కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. అయితే మన ఇండియాలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.